బేబీ మామ్ బేబీ బేబీ అంత సరదాగా తిప్పొద్దు, నేను కళ్ళు తిరిగి పడిపోతాను. ఇంకా సేపట్లో వసుంధర వంశీ బావ కళ్ళు తిరిగి పడిపోతారు మామ్. ఆ వసుంధర ఫస్ట్ నైట్ రోజు బావ గదిలోకి వెళ్ళినా ప్రాబ్లమే లేదు. ఎందుకంటే మనం మత్తు మందు కలిపిన పాలు తాగి కళ్ళు తిరిగి పడిపోతుంది. మనం అరేంజ్ చేసిన వాళ్ళు ఆ వసుంధరని కిడ్నాప్ చేస్తారు. ఇప్పుడే ఉంది బేబీ, రేపొద్దునుంటుంది అస్సలు మజా. వసుంధర రేపు కనిపించకపోయేసరికి అందరూ జోగేంద్ర గారిని హీరోని చేస్తారు. వాడితో మన హీరోయిన్ వెళ్ళిపోయింది అనుకుంటారు. నువ్వు లేట్ చేసినా ఎక్సలెంట్ గా ప్లాన్ చేసావు మామ్. ప్లాన్ వసుంధరని బయటికి పంపించడమే అయినా పథకం మాత్రం నీకు వంశీకి పెళ్లి చేయడమే బేబీ. అది కూడా తొందరలోనే జరుగుతుంది. మామ్, ఆ మురళీగాడు నేనుండగా వసుంధరని వంశీ బావని దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదని చాలా కాన్ఫిడెంట్ గా వార్నింగ్ ఇచ్చాడు కదా మామ్. వసుంధర రేపు కనిపించడం లేదన్న విషయం తెలిస్తే ఆ మురళీగాడు షాక్ తింటాడు. బేబీ, నువ్వింకా తక్కువే ఎక్స్పెక్ట్ చేశావు. నేనేమనుకుంటున్నాను తెలుసా? ఆ మురళీగాడు నిన్ను వాళ్ళింటికి పంపించాలని పొగరుగా మాట్లాడాడు కదా. అందుకే వాడికి గిఫ్ట్గా మనం వసుంధర్ని పంపిస్తున్నాం. ఇంత ఘోరం జరిగిపోయిందా అని ఆ మురళీగాడు గుండె పట్టుకుని ఏడవాలి. సూపర్ గా ఆలోచించావు మామ్. వాడికలా బుద్ధి చెప్పడమే కరెక్ట్. కానీ బేబీ, ఆ ఆనంద్ అలేఖ్యలు ఎప్పుడు మనల్ని కాపలాగా కనిపెడుతూనే ఉంటారు కదా, వాళ్ళని కొంచెం దారి మళ్లించాలి. అవును మామ్, ఆ తింగరోడు ప్రతిదానికి అడ్డుపడుతున్నాడు. టైం లేదు. వాళ్ళిద్దరిని నేను హ్యాండిల్ చేస్తాను. నువ్వు వసుంధరాని కిడ్నాప్ చేయించి పార్సల్ చేయించు. ఓకేనా? ఓకే. డన్. నువ్వు వెళ్ళు బేబీ. ప్రేమని పంచుకున్న వంశీ వసుంధరలు పాలు పంచుకోగానే కళ్ళు తిరిగి పడిపోతారు. వసుంధర కిడ్నాప్ అవుతుంది. ఇది ప్లాన్, ఈ ఐరేంద్రి మాస్టర్ ప్లాన్. వంశీ సార్, ఏంటిది? ఆగు వసుంధర, నేనిలా చేయడంలో అర్థం ఉంది. ఇందాక 2 ఆటల్లో గెలిచింది నేనే అయినా ఎప్పటికీ నేను నీ ముందు ఇంతే వసుంధర. మన మనసులు కలిసినా తనువులు ఒకటైనా ఇలా నీ ముందు కట్టుబడే ఉంటాను. వసుంధర, అలా చూడు. నీ అడుగులు కూడా తేలిగ్గా పడాలి వసుంధర.
వసుంధరా, నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? పాల గ్లాస్ మీకు అందించకుండా అక్కడ పెట్టేశాను. నన్ను క్షమించండి వంశీ సార్. దీన్ని కూడా నువ్వు తప్పుగా భావిస్తున్నావా వసుంధరా? శోభనం గదిలో భార్యాభర్తలు ముందుగా పాలే గత వంశీ సార్ పంచుకుంటారు. నీతో కొన్ని నిజాలు దాచాను వసుంధరా. మామూలుగా అయితే నైట్ టైం పార్టీలో విచ్చలవిడిగా మందు తాగి మైకంతో కూలబడిపోయాక నన్ను స్పృహలోకి తీసుకురావడం కోసం మా వాళ్ళు నాతో నచ్చని పాలు తాగించేవాళ్ళు. మత్తు వదిలేక నేనే కారులో ఇంటికి వచ్చేసేవాడిని. అంటే మీకు పాలు తాగడం ఇష్టం ఉండదా వంశీ సార్? అవును వసుంధరా. పాలకంటే ముందు చిలకలు తినిపించుకుంటారని ఎవరో పెద్దవాడు చెప్తే విన్నాను వసుంధరా. వచ్చినప్పటి నుంచి ఇవి చుడుతూ కూర్చున్నారా వంశీ సార్? ఈ చిలకలు చూస్తుంటే చాలా ఫ్రీగా అనిపిస్తుంది వసుంధరా. మరి పాలన ఏం చేయమంటారు? కనీసం టీ చేసుకొని కప్పులో పోసి పెట్టుకుని తెల్లారేదాకా తాగుతూ కూర్చోవచ్చు వసుంధరా. పాలు పంచుకోవడం అంటే జీవితాన్ని పంచుకోవడం అంటారు అందరూ. కానీ మీరు యుగాల నాటి ఆచారాన్ని తిరస్కరిద్దామంటున్నారా వంశీ సార్? ముందు చిలకల్ని పంచుకుందాం వసుంధరా, ఆ తర్వాత పాలని పంచుకుందాం. అలా అయితే ఓకే. ఆ పళ్ళన్నిటివ్వండి. వద్దు వసుంధరా, భార్య భర్తకి తినిపించడం రెగ్యులర్, కానీ నేనే నీకు చిలకలు తినిపిస్తాను. అయ్యో మీరా? నేనే వసుంధరా, నువ్వుండు, నేను తినిపిస్తానుగా. వసుంధరా, ఏదో ట్రై చేశాను, అడ్జస్ట్ చేసుకో. వంశీ సార్, ఇప్పుడు నేను తినిపిస్తాను. పర్లేదు వసుంధరా, ఇంకోసారి ట్రై చేయి. అమ్మో, నీ వెనకాల బల్లుంది వసుంధరా. ఎక్కడా? అమ్మో, అంటే ఇది పేడకలా? అమ్మో అమ్మో అమ్మో, నా గుండె, నా మనసులో ఉన్న వసుంధరా. అమ్మో.
ఇది పీడకలు ఎందుకు అవుతుంది? ఒకవేళ అక్కడ జరగరాంది జరిగిపోతే అమ్మో 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 అమ్మో. రే జోగేంద్ర, త్వరపడరా, లేదంటే నీ తల్లోంచి వసుంధరతో పెళ్లి అనుకున్న ఆలోచన చంపేసుకోవాలరా. ఒకవేళ ఈ భవిష్యానంద స్వామి వేషంలో అక్కడికి వెళ్ళినా ఆ ఆనందగాడి కర్పూర పళ్ళెంతో నా ముందుకు వచ్చి నా ప్రాణాలు తీస్తాడు. ఇప్పుడు వసుంధరాన్ని దక్కించుకోవాలంటే పాత జోగేంద్రలా మారాలి. ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో, ఆలస్యం చేస్తే ఆ వసుంధర నాకు దక్కకుండా పోతుంది. దేవుడా దేవుడా, నేను పెళ్లి చేసుకోకుండానే వసుంధర నాకు దూరం అయిపోతుంది. అమ్మా పెద్దమ్మా, అమ్మా నువ్వే నాకు దారి చూపించాలి తల్లు. పెద్దమ్మా, ఓం హర హర భవిష్యానంద స్వామి పలకరా పలకరా పలుకు, లేదంటే ఇదే గెటప్పు శాశ్వతం అయిపోతాదిరా బాబు. అబ్బో ఏమైంది శ్రీమతి గారు? చుక్కలు లెక్క పెట్టలేదా? చక్కని మనిషి నా పక్కన ఉండగా చుక్కలు లెక్క పెట్టాలని నాకు అనిపించట్లేదు శ్రీవారు. అలేఖ్య గారు, ఎంత గొప్ప మాట చెప్పారండి. చక్కని చుక్క పక్కనే ఉండగా నేను ఈ చుక్కల్ని లెక్క పెడుతున్నానా? సారీ శ్రీమతి గారు. మనం చేస్తున్న పని తప్పు కాదండి శ్రీవారు, కొన్నాళ్ల వరకు తప్పదు. మన ప్రేమ తాలూకు జ్ఞాపకాలు తలుచుకోండి శ్రీవారు. అలాగే మన పెళ్లి తాలూకు అనుభూతులు నెంబర్ వేసుకోండి. గతాన్ని తలుచుకునేవాడు రాయితో సమానమని ఒక మహానుభావుడు చెప్పాడు శ్రీమతి గారు. మరి మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఆ ఒకరి పట్ల ఒకరికి అమితమైన ప్రేమ ఉంటే ఇక ప్రేమ తప్ప వేరే ఆలోచన ఉండదంటారు కదా. అంటే ఇప్పుడు మీ మీద నాకు ప్రేమ లేదంటారా? అందుకేనండి ఇప్పుడు మన ప్రేమను పరీక్షించుకోవడానికి ఒక ఆట ఆడబోతున్నాం. ఏంటండి ఆట? ప్రేమాట. ప్రేమాట అంటే ఒకరి వాళ్ళ ఒకరు పడుకుని కథలు చెప్పుకుంటూ నచ్చినప్పుడు చేతులు గిళ్ళుకుంటూ ఆడే ఆటేనా? మీకు అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం లేదు. నాకు బోల్డన్ని కథలొచ్చు. అర్థమైంది శ్రీవారు, మీరేదో కుట్ర పన్నుతున్నారు. కుట్ర లేదు, ఏమీ లేదు. ముందు నాతో రండి, చెప్తాను. రండి. అలేఖ్య గారు, ఇప్పుడు ఒక ఆట ఆడుకుందామా? ఆట పేరేంటో తెలుసా? టచ్ ఫీల్డ్. టచ్ ఫీల్డా అంటే ఏంటి శ్రీవారు? అంటే నేను మిమ్మల్ని చేతి మీద ఒక చోట టచ్ చేస్తానన్నమాట. ఆ క్షణంలో మీకు గుర్తొచ్చింది నాతో చెప్పాలి. అమ్మో, ఇదేదో తేడాగా ఉంది. శ్రీమతి గారు, మీరు మరీ ఊహించుకుంటున్నారు. మీరు అనుకునేది ఏది జరగదు ఇక్కడ. అయితే ఆటేంటి? మీ చేతి మీద నేనేదో రాస్తాను. అదేంటో మీరు గుర్తుపట్టాలి, చెప్పాలి. గుర్తుపట్టి చెప్తే మీరు గెలిచినట్టు, చెప్పకపోతే నేను గెలిచినట్టు. మరి ఇందులో ప్రయోజనం ఏంటి శ్రీవారు? నేను గెలిస్తే నేను అడిగింది మీరివ్వాలి. మీరు గెలిస్తే మీరు అడిగింది నేనిస్తాను. మధ్యలో మోసం చేయరు కదా శ్రీవారు? మోసమా? నేనా? చెయ్యను. మీరు కళ్ళు మూసుకుని చెయ్యి చాచండి. అమ్మో, అయితే ఆనంద్ గారు ప్లాన్ ఇదా? ఇలా నా చెయ్యి పట్టుకుని నన్ను దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నారా? చెయ్యి చాచండి శ్రీమతి గారు. ఈ ఆట నేను ఆడనండి. ఏ, ఎందుకు? అయినా ఈ ఆట నియమాలు మీకు ముందే చెప్పాను కదా. చెప్పారు, కానీ నాకెందుకో మీ మీద అనుమానంగా ఉంది శ్రీవారు. అనుమానమా? ఎందుకండి? మీరు కొత్త బంగారు లోకం సినిమా చూసారా? చూడలేదండి. అందులో అమ్మాయిలందరూ ఒక చోట చేరి ర్యాగింగ్ చేస్తున్నట్టుగా మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారు శ్రీమతి గారు? అబ్బాయి చేయి తగిలితే స్పర్శ కంటే ముందు
ఇంకోసారి ఆ చెయ్యి తగిలితే బాగుండును అనిపిస్తుందంట. చెప్పాను కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. అయ్యో అలా వద్దండి శ్రీమతి గారు. ఈ ఆటను మధ్యలో ఆపేస్తే మహా పాపం చుట్టుకుంటుంది. అయినా ఎవరో కాలేజ్ పిల్లలు చెప్పారని మ్యారేజ్ చేసుకున్న నన్ను కూడా మీరు నమ్మరా? కావాలంటే మీకోసం నేను ఓడిపోతాను. అలా అయితే ముందు మీరు చేయి చాచండి, నేను రాస్తాను. మీరు గుర్తుపట్టకండి, నేనే గెలుస్తాను. ప్రతి మగాడి విజయం వెనుక తన భార్య హస్తం ఉంటుందంటారు. మనల్ని చూస్తే ఏమంటారో కానివ్వండి. మీరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు చెప్పండి, నేనేం రాశాను? మీరు ఏ అని రాశారు శ్రీమతి గారు? మీరు నన్ను గెలిపిస్తానన్నారు. మీరు అదే రాసుంటారని అనిపించింది, అందుకని తక్కువ చెప్పాను. అయితే ఇప్పుడు మీ వంతు. అంతేగా, మీరు కళ్ళ మూసుకోండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా స్కెచ్ పెన్ తో మాత్రమే రాయండి. రాస్తాను. ఇప్పుడు అలేఖ్యని ఎలాగైనా మోసం చేయాలి. ఇప్పుడు నేను ఏం రాశానో చెప్పగలరా? ఈజీగా చెప్పగలను. మీరు ఐ లవ్ యూ అని రాశారు. ఇప్పుడు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. ఇదేంటి? మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు శ్రీమతి గారు. అంటే మీరు గెలిచారా? అవునండి. అలా అయితే ఇందా గెలిచినందుకు ఇప్పుడు గెలిచినందుకు చెల్లు చెల్లు చేసుకోరు. ఇలా అంటే కుదరదు శ్రీమతి గారు. మనం ఇలాంటి ఆటలాడి భావితరాలకు ఆదర్శంగా నిలవాలి. ఇలాంటి లోటుపాటు చేయకూడదు. సరే, మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి శ్రీవారు. అయితే మీరు కళ్ళు మూసుకోండి. ఈ టచ్ ఫీల్ ఆట ఎంత బాగుందో. ఇదేంటి శ్రీవారు, ఇందాక టచ్ ఫీల్డ్ ఆట అని చెప్పారు? అది నిజం చెప్పండి శ్రీవారు. విజయం సాధించాక నిజం చెప్పాలనిపిస్తుంది శ్రీమతి గారు. మొదట టచ్ ఫీల్ తెలియలేదు కాబట్టి టచ్ ఫీల్డ్ ఆటగా చెప్పాను. ఇందాక మీ చేతి మీద రాస్తున్నప్పుడు, మీకు ముద్దు పెడుతున్నప్పుడు టచ్ ఫీల్ తెలిసింది కాబట్టి టచ్ ఫీల్డ్ అని చెప్పాను. అయితే మీరు గెలిచింది కూడా మోసమేనా శ్రీవారు?